అరే బామరిదే, ఏంటి బావా? కనెక్షన్లు పెరిగిపోతున్నాయి, కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. ఏం చేతంటో మనం నీ లీగల్ కనెక్షన్లు గనక జనవరమై జనం తెలివి మీరిపోతున్నారా. కరెంట్ లేదని కొంతమంది, సెలవులు కూరెళ్ళామని కొంతమంది, బొమ్మ సరిగా రావట్లేదని కొంతమంది. ఇంతమంది కొడితే కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమైనా బావా, మా అక్క పోయి ఏ లోకంలో ఉందో గానీ కేబుల్ టీవీ కంటే కోడిగుడ్ల వ్యాపారమే బాగుందనేది. ఏమండి గుడ్డెట్టండి. ఏంటి నేనా? నేను అడిగింది గాడిద గుడ్డు కాదండి, కోడిగుడ్డు. నిలబడతావరా గాడిద? కాంచనా, నీకు పెళ్ళైందా? లేదండి, సంబంధాలు చూస్తున్నారు. సిగ్నల్ లేని కేబుల్ టీవీలో మొహలా డల్గా ఉంటే ఏదో చేసుకుంటాడు. ఓ పంచే, ఆ 10 ఉంచుకొని పేరెంట్లు అమ్మి కొనుక్కో. వద్దులేండి, గుడ్లు చాలు. ఈ గుడ్డు అట్టు కాదా? కాదండి, ఫేషియల్ కోసం. ఒరే 1 2 3 బయట ఉన్నాం. ఒరే గిరానికి పరుగు పోతది. నీ మొహానికి పరుగు కూడానా? సామాన్ సర్దడం అయిందా? అయింది. నువ్వు అంటే ఇదేంటిది బెత్తం తీసింది. అదే నువ్వు అంటే సామాన్లు తీసుకొని బయలుదేరతామని. అబ్బో, రెండో ఎక్కం గడగడ చెప్పు. 2 ఎక్కం గడగడ చెప్పాలా? ఏటో మరి అంత చీప్ గా తీసేస్తున్నావు నన్ను. 2 అవుట్ల 2 2 2 4 2 3 2 3 2 3. అమ్మా, ఎక్కలు మర్చిపోయినట్లు సామాన్ లేక మర్చిపోయావో నిన్ను దొండకాయ పాదుకు గుంజులు పోతినట్టు పోత్తా. చెప్పు, ఎలా అమ్ముతావు? దర్జాగా అరుపులతో కేకలతో అమ్మేస్తాను. తెలివి తాటలతో. అదంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? ఆగు. ఈ కళ్ళద్దాలు ముందు 500 చెప్పు. కొన్ని ప్రతివాడు బేరం ఆడతాడు. కుదరదు అని ఇప్పుడు పెట్టావే దరిద్రపు మొహం, అలా పెట్టు. చివరికి నీ కోసం అంటూ ఓ 100 తగ్గించు. అప్పుడు మనకి 300 లాభం. అర్థమైందిగా? 1000 రూపాయల సామాన్లు ఇచ్చా. తిరిగి వచ్చేసరికి 3000 తీసుకురా, లేకపోతే నువ్వు ఎదురుగుండా ఉంటే భయం గానీ బయటకు వెళ్తే రెచ్చిపోనా. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తాపా. మసాలం అంటే తేలా మీఠా ముద్దే ఎత్తాపా. సీపోరా రావత్తన్న రయ్యా రయ్యా వత్తావా. పోపోరా బొమ్మన్నగా వచ్చిందారే పోతావా. బొమ్మడి బొమ్మడి నిన్నొదలా బదలా బదలా బొమ్మడి.